చాలా సార్ లేని జీవితం మాకే కష్టంగా ఉంది, దూరంగా ఉండే మాకే. మీకు ఎలా ఉందా అని అడగలేకపోతున్నాను. అదే చాలా అనమాట. అది ఇంకా మీకు తెలియదే ఉంది అంటే ఆ కృష్ణరాజు గారితో మా ఇద్దరు ఆ బాండింగు. అవును, అంటే ఆయన లేకుండా ఒక సెకండ్ కూడా నేను ఉండలేను అని అనుకుంటే దాని జీవితంలో. కానీ జీవితమే అన్నీ నేర్పిస్తుంది. అవును, ఎందుకంటే పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. కృష్ణరాజు గారు కూడా అలా నేర్పారు నాకు. అంటే మన తర్వాత కూడా మనం ఉండాలి అన్నట్టుగా ఆయన. బాధనైతే చాలా రోజుల వరకు చాలా సఫర్ అయ్యాను నేను. సఫర్ అయ్యారా? అవును. ఎందుకంటే ఎలా అయితే కృష్ణరాజు గారు అంటే ఇష్టం భార్యాభర్తలకు అందరూ ఉండొచ్చు, కానీ అందరి మీద నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టం. ఏంటో చెప్పలేను అది. అది ఆయన ఉన్నంతసేపు కింద ఇక్కడ కూర్చొని ఆయన కబుర్లు చెప్పి భోజనం చేసి అంతా వెళ్ళి పడుకునే వరకు కూడా మేడ మీద కూడా వెళ్ళేదానికి కాదు నేను. ఆయన పడుకునే టైంలోనే నేను షాపింగ్కి వెళ్ళాలన్నా ఏమైనా చేసుకున్నాను. అసలు ఆయనతో ట్రావెల్ తప్ప ఆయన వదిలే చుట్టాలు బంధువులు కొంతమంది కొన్ని అకేషన్స్ కూడా నాకు అసలు వెళ్ళలేదు. కృష్ణరాజు గారు అనేవారు, ఏముంది నేనే రావాలి, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే. నా జీవితం ఆనందం మీతోనే. నేను వెళ్ళి ఆనందంగా అక్కడ ఏదో మీరు అనుకుంటారేమో, నేను వెళ్ళి కూడా అక్కడ ఆనందంగా ఉండలేను. మీతో అయితేనే నా ఆనందం అని. మనసంతా ఆయన దగ్గర ఎప్పుడు, ఆయనే ఎప్పుడు. అట్లా నాకు మరి కృష్ణరాజు గారు అంటే జీవితంలో ఆయన ఇప్పుడు నన్ను బాధ పెట్టలేదు. లేదా నచ్చే విధంగానే అంత హ్యాపీగా అంత మంచి జీవితం. నాకు కృష్ణరాజు గారి మీద ఎప్పుడు కోపం రాలేదు. నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది ఏంటంటే ఆయన నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయారు అని. అయ్యో, అంతే కదా మరి. అది మాత్రం మీ అందమైన ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది ఎంతటి అద్భుతమైన దాంపత్యం మీ ఇద్దరిది అని. ఎందుకంటే నిన్న కూడా ఎక్కడికి వెళ్ళడం జరిగింది. ఆమె కవితా గుట్ట అని సారీస్ ఆమె అంటున్నారనమాట, మేడం మేము పెళ్ళిళ్ళు కొన్ని ప్రోగ్రాములు పెళ్ళిళ్ళు అవి చూస్తున్నప్పుడు కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారు వస్తారు అనడం కోసం ఛానల్ ఓపెన్ చేసి చూసేవాళ్ళం. మీ ఇద్దరిని చూస్తే మాకు ఎంత ఆనందం అనిపించేది అని. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు ఒక్కరే, ఒంటరిగా ఎప్పుడు అయినా వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. అదే అదే అలా అలా ఆ జీవితం అలా గడిచిపోయింది అంతే. అవునండి, అవును. అంటే ఎలా ఎలా మీరు యాక్చువల్లీ ఎలా వచ్చారు కృష్ణరాజు గారు మీ లైఫ్లోకి, మీరు వారి లైఫ్లో? అంటే కృష్ణరాజు గారు సిస్టరు, మాకు మా సిస్టర్ కజిన్ సిస్టరు ఇద్దరు తోటికోడళ్ళు అనమాట. ఓహో. అట్లా కృష్ణరాజు గారు జీవితంలో అనుకోని సంఘటన సీతాదేవి గారు అలా అవటం. కృష్ణరాజు గారికి ఏంటంటే చిన్నపిల్లడి మనస్తత్వం. ఎవరికైనా మీరు వచ్చారంటే స్వప్న ఏం తింటావు, ఏంటి మంచినీళ్ళు తాగుతావా, భోజనం, అలా అందరి ఆకలి ఆయనకు తెలుసు, కానీ ఆయన ఆకలి ఆయనకు తెలియదు. ఎవరో ఒకరు అనుకుంటే ఆయనకి ఏమిటి టైం అవుతుంది భోజనం పెట్టి అలా తల్లిదండ్రులు చూసుకునేవారు. తర్వాత వైఫ్ సీతాదేవి గారు అలా అనమాట. ఆ సీతాదేవి గారిని కోల్పోయాక ఆయన చాలా డిప్రెషన్. అది తండ్రి గారు తెలుసుకొని, లేదు బాబు లైఫ్లో మళ్ళీ మనం బాబుకు పెళ్లి చేయాలి, లేకపోతే అతను అందరినీ చూసుకుంటాడు కానీ అతను చూసుకునే వాళ్ళు ఉండాలి అని అప్పుడు చుట్టాల ద్వారా పెళ్లి చేయాలని, ఎవరైనా మంచి అమ్మాయి బాబుని చూసుకునే అమ్మాయి అంటే అప్పుడు మా కజిన్ సిస్టర్ వాళ్ళ తాలూకా వాళ్ళంతా తనైతే బాగా చూసుకుంటుంది, చాలా మంచి అమ్మాయి అని చెప్పడం జరిగితే అట్లా అనమాట రిలేషన్. తర్వాత కృష్ణరాజు గారు కూడా అంటే ఏజ్ గ్యాప్ కూడా ఉంది. తర్వాత ఏమో పూర్వకాలంలో పిల్లల్ని గట్ట అడగకుండా చేసేస్తారు కదా అని సపరేట్గా మళ్ళీ వాళ్ళ కజిన్ బ్రదర్ నన్ను సపరేట్గా పంపించారు. నాకు నిజంగా ఇష్టం అవునా కాదా, వాళ్ళ మదర్ ఏమైనా ఒప్పించేస్తున్నారా అని. ఎంత ఏజ్ గ్యాప్ ఉందండి మీకు సార్కి? 28 years. 28 years. కానీ ఎవరికి ఎప్పుడు ఆ గ్యాప్ అనిపించలేదు, అసలు ఎప్పుడు అనిపించేది. ఇంకా కొన్ని కర్ణాటక అవన్నీ వెళ్తే వాళ్ళు, మేడం మీది లవ్ మ్యారేజ్ అని అడిగేవారు అనమాట వాళ్ళు. అలాగే అంటే ఫోటోలు చూస్తే అలాగే అనిపిస్తుంది ఇప్పుడు చూసిన. అదే అట్లా పాపం అన్నీ తెలుసుకొని మా మామగారు కూడా చాలా హ్యాపీగా నా కోడలు బాగా చూసుకునే కోడలు వచ్చింది కొడుకుని అని. అది అనమాట. ఏం వండి పెట్టేవారు సార్కి ఎక్కువ ఇష్టమైన కూరలు? కృష్ణరాజు గారు ఇంకా నాన్ వెజ్ అంటే ఆయనకి మహా ఇష్టం కదా. ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడేవారు అయితే? అంటే కృష్ణరాజు గారికి అన్నీ ఇష్టం. వెజిటేరియన్ ఎంజాయ్ చేసేవారు. ఏదైనా ఫుడ్
ఎంజాయ్ చేసి ఆయన తినటం అందరికీ పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయనకి. ఫుడ్ అన్నీ నాన్ వెజ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నీ. ఇంకా తర్వాత కొన్ని స్లోగా తగ్గించడం. బాగా తినేవారు కదా, తర్వాత డైట్ అని కొంచెం కొన్ని నాన్ వెజ్ ఎక్కువ తినేవి, కొంచెం క్వాంటిటీ తగ్గించి తినేవారు. ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారు, కృష్ణరాజు గారు మీరు ఎంత బాగా తినేవారు ఏంటి ఇప్పుడు తగ్గించమంటే, 7 జన్మలు సరిపడగా తినేసాం, ఇప్పుడు తగ్గిస్తే ఏం కాదులే అనేవారు అనమాట. అట్లా ఫుడ్ లాస్ట్ వరకు కూడా ఆయన జీవితంలో ఎప్పుడు డైట్ అంటే తెలియదండి. కృష్ణరాజు గారికి ఇష్టం లేదు ఎవరైనా చేసినా కూడా. ఆఖరికి అబ్బాయి ప్రభాస్ని కూడా, బాబు నువ్వు అసలు డైట్ చేయొద్దు, బాగా తిను, కాకపోతే క్యాలరీస్ బర్న్ చేసుకో అని చెప్పేవారు అనమాట. ఆ టైంలో లాస్ట్ వరకు ఆయన ఆ స్ట్రెంత్ అలా. సారు వెళ్ళిపోయే ముందు ఎప్పుడు కలిశారు ప్రభాస్ గారిని? అసలు మీరు కోవిడ్ వచ్చాక బయట కలవటం తక్కువైంది కదా. ఎవ్రీ వీక్ బాబు వచ్చి ఇక్కడే కూర్చుండేవారు. అంటే పెదబాజీకి ఎప్పుడూ చుట్టూ మనుషులతో అంతమందితో ఎప్పుడూ అలవాటు. సడన్గా నాకేమో చాలా భయం అనమాట. అసలు ఎవరిని రానియటం కానీ, తలుపులు కూడా కొన్ని రోజులు వేసేసి ఎవరిని అసలు రానిలేదు. చాలా కేర్గా చూసుకున్నాం. అంటే ఆ సంఘటన మీకు తెలుసు కదా, ఆ టైంలో ఎవరైనా ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగినా భార్యని చూడలేరు, పిల్లల్ని చూడలేరు, ఫ్యామిలీని చూడలేరు. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు జీవితంలో. అట్లాంటిది కృష్ణరాజు గారిని ఎంతలా చూసుకోవాలి అని నేను పూర్తిగా. బాబు కూడా పెదనాన్న గారిని ఎవ్రీ వీక్ వచ్చేవారు. వచ్చే ముందు 3 days ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకొని అయినా అప్పుడు రిజల్ట్ వచ్చాక వచ్చి పెదబాధ్యతో ప్రతిసారి అంతే. అంత జాగ్రత్త పడ్డారు. అంత జాగ్రత్త, చాలా జాగ్రత్త పడ్డాం అనమాట. అలాగే ఇంకా బోర్ కొట్టేస్తుంది నాకు, ఏం పర్లేదండి వారు ఆయన అయితే. నేనైతే మంచిగా యోగా చేస్తాను, ప్రాణాయామం ఏం చేస్తాను కదా, నాకే కోవిడ్ రాదని. అయినా మనకు భయం ఉంటుంది కదా, నేను ఒప్పుకునేదాన్ని కాదు. అప్పుడు బాబు బోర్ కొట్టేస్తుంది అన్నారని ఇంకా స్పెషల్గా ఫ్లైట్ వేసి ఒక 2 months హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని మమ్మల్ని అక్కడికి మాల్దీవ్స్ పంపించారు. అక్కడ వెళ్ళి ఒక 1.5 month బాగా ఎంజాయ్ చేసి వచ్చారా? మీరు వెళ్ళారు? మేము అందరూ. కృష్ణరాజు గారు బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. ప్రభాస్ గారు కూడా వచ్చారా? బాబు రాలేదు, పెదనాన్న గారిని మా అందరు ఫ్యామిలీని పంపించారు అనమాట. వెళ్ళి ఫుల్గా అక్కడ ఎంజాయ్ చేసారండి. పెదబాజీ మీరు బోర్ కొడుతుంది అంటున్నారు కదా అని. అట్లా పెదనాన్న గారిని, బాబు కూడా లాస్ట్ టైంలో లక్కీగా బాబు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, విదేశాల్లో ఎక్కువ వెళ్ళిపోయేవారు. అదే ఆ కృష్ణరాజు గారు చేసుకుని. కృష్ణరాజు గారు ఎప్పుడు అనేవారు, ఏ మనిషి అయినా ఎన్నాళ్ళు బతికినా బతకచ్చు, కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఎప్పుడు తన ఫ్యామిలీ ఎప్పుడు తన చుట్టూ ఉండాలి. అలాగే అప్పుడే మనిషి లాస్ట్ జీవితం తను ఆనందంగా వెళ్ళినట్టు అని చెప్తూ ఉండేవారు ఎవరితో. నేను మీరు మీ వివాహం అయ్యే టైంకి సార్ ఆల్మోస్ట్ బాగా పెద్ద స్టారా సినిమాలో కదా? అంతే కదా. ఆ తర్వాత వారి స్టార్డమ్ గురించి అప్పుడు మీకు తెలుసా? ఇంత పెద్ద స్టార్ అసలు అసలు చేసుకోవడం ఎందుకు. నాకు మెయిన్ కృష్ణరాజు గారు మా మదర్ వాళ్ళు చెప్పేవారు అనమాట, ఆయన సినిమా యాక్టర్ కాదు, బయట కూడా చాలా గొప్ప వ్యక్తి. ఎంతోమందికి ఆయన సహాయం చేయటం, ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా చేయటం, వరద బాధ్యతలకని. అది నాకు బాగా ఆయన అప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టం మీద పెద్దవాళ్ళు వీళ్ళందరూ అన్నా కూడా మెయిన్ నేను ఒప్పుకొనే చేసుకున్నాను కృష్ణరాజు గారు. పెద్దవాళ్ళని ఎవరన్నారు అంటే ఇంట్లో వాళ్ళనా? మా అమ్మగారు అన్నారు. ఎందుకంత పెద్ద వయసు తేడా కదా, కొంచెం ఉంటుంది కదా మదర్కి, ఎవరికి ఉంటుంది గ్యారెంటీ అంటే మాత్రం లేదు నేను ఏవైనా కృష్ణరాజు గారిని చేసుకుంటాను నా ఇష్టం మీద. అది ఆయన వ్యక్తిగతంగా కూడా నా గురించి తెలుసుకొని చేసుకున్నారు. తను నిజంగా నన్ను ఇష్టపడుతుంది అని వాళ్ళ కజిన్ వచ్చి చెప్తే అదే అండి.